హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే బ్లాగ్స్. ఫ్రెండ్స్, చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే చాలా అంటే చాలా దారుణం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. మన గల్ఫ్ దేశాలలో ఉన్న వాళ్ళు అందరూ అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కరు చూడండి ఈ వీడియో ఖచ్చితంగా. ఎందుకంటే మనము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే పనిచేసి వెళ్తాము ఇక్కడ బయటి దేశాలలో. అక్కడ వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఒక గ్రాము 2 గ్రాములు ఉన్నా కానీ 2 లక్షలు 3 లక్షలు అలా అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ కస్టమ్ ఆఫీసర్లు. అది మనం ఇక్కడ ఎంత కష్టపడితే కానీ ఆ డబ్బు అయితే వస్తుంది అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్. మనమైతే తినక ఒక్కొక్క రూపాయి, ఒక అక్క ఒక చెల్లి ఒక రూపాయి కోసం కానీ ఇక్కడ చాలా అంటే చాలా కష్టపడితే కానీ ఒక్కొక్క రూపాయి అయితే రాదు మనకు. మనం ఏదో మన ఇంట్లో సమస్యలు బట్టి ఏదో ఒక అన్న తన చెల్లెల కోసం ఒక్కొక్క రూపాయి కష్టపడి కూడబెట్టి పోయేటప్పుడు ఎంతో కొంచెం బంగారు తీసుకొని పోతారు. కానీ దాంట్లో 1 గ్రాము 2 గ్రాములు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళైతే 1 గ్రాము 2 గ్రాములు 2 లక్షలు 3 లక్షలు అని రాబడుతున్నారు. అదైతే చాలా అంటే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్. అందుకని ఈ చెన్నై ఎయిర్పోర్ట్లకు అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు 1 గ్రాము 2 గ్రాముకి 2 లక్షలు 3 లక్షలు అలా అడిగితే అది మనము ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి. మీరు ఎన్నో కష్టాలు పడితే కానీ బయట దేశాలకు వచ్చి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి మనం ఏదో పోయేటప్పుడు 1 గ్రాము ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు వదిలిపెట్టకపోతే ఎందుకు ఫ్రెండ్స్? అది కాక అదే వాళ్ళ ఊరోళ్ళు ఇంకా ఉంటే కంపల్సరీ వదిలిపెడుతున్నారు. మన టార్గెట్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే. మన తెలుగు వాళ్ళ పాస్పోర్ట్ చూసి నేమ్ చూస్తానే వాళ్ళైతే కంపల్సరీగా చెక్ చేసి 1 గ్రాము ఎక్కువ ఉందా కానీ కస్టమ్ ఆఫీసర్లు మాత్రం కంపల్సరీగా రిసిప్ట్ కానీ ఇవ్వట్లేదు. అలా బంగారు తీసుకొని డబ్బులు కట్టించుకుంటున్నారు. చాలా అంటే చాలా డబ్బులు అయితే కట్టించుకుంటున్నారు. 1,00,000 2 లక్షలు అంటే 1 గ్రాముకి 2 గ్రాముకి 1,00,000 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్? ఎంతో కష్టపడితే కానీ మనకు 1 రూపాయి రాదు బయట దేశంలో. అలాంటిది వాళ్ళు వచ్చేసి 1 గ్రాము ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ ఊరు వాళ్ళకు అయితే ఒక రకము, మన ఆంధ్ర వాళ్ళకైతే ఇంకొక రకమా? ఇది ఎక్కడి న్యాయం ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అందుకే చెప్తున్నా, అన్న ఎవరున్నా కానీ అక్క ఎవరున్నా కానీ చూడండి, మీరు జాగ్రత్తగా డబ్బులు పెట్టుకొని ఈ ఎయిర్పోర్ట్ కాకుంటే చెన్నై ఎయిర్పోర్ట్ కాకుంటే ఇంకా మనకు చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ఇండియాలో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, మళ్ళా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్లలో అయితే మనకు తెలుగు వాళ్ళు మనం ఏదైనా అన్న ఇది మా కష్టము, ఏదో మా చెల్లి పెళ్ళి, ఒక అన్న వచ్చేసి మా చెల్లి పెళ్ళి కోసం అని కొంచెం బంగారు తీసుకుపోతున్నా, 1 గ్రాము ఎక్కువ ఉంది అని చెప్పుకున్నా కానీ వదిలిపెడుతున్నారు. కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో మాత్రం అంటే చాలా దారుణం. మన తెలుగు వాళ్ళకు టార్గెట్ వాళ్ళు అంతే, తెలుగు వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలా చేయాలా అని. కానీ తమిళనాడు వాళ్ళు గినికైతే వాళ్ళ ఊరు వాళ్ళు అయితే 1 గ్రాము కాదు కదా 2 గ్రాములు ఎక్కువ తీసుకుపోయినా కానీ వాళ్ళకైతే వదిలిపెట్టేస్తున్నారు. అది ఎవరికి అంటే తెలియదు, చెప్తాను చూడండి మీకు. అది నా ఫ్రెండ్కే జరిగింది, వేరే వాళ్ళకైతే ఏం కాదు. మా ఫ్రెండ్ వచ్చేసి కువైట్లో అయితే పని చేస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి అతను అయితే ఇంటికి పోలేదు. పోయేటప్పుడు వాళ్ళ చెల్లి పెళ్ళి కానీ తీసుకొని పోయాడు. జస్ట్ 2 గ్రాములు బంగారు ఎక్కువ ఉన్నది. ఆ 2 బంగారు గ్రాములకు వచ్చేసి 2 లక్షలు అడిగినాడంట. మళ్ళా వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళతో ఫోన్ చేపిస్తే లేదు, కొంచెం తగ్గిస్తా లాస్ట్కి అయితే 80,000కి అయితే ఒప్పుకున్నారు ఫ్రెండ్స్. 2 గ్రాములు బంగారు ఎక్కువ ఉన్నందుకు 80,000 అయితే తీసుకున్నారంట. కానీ కస్టమ్ ఆఫీసర్లు 80,000 తీసుకున్న తర్వాత రిసిప్ట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఎక్కడి న్యాయమో తెలియదు, రిసిప్ట్ అయితే ఇవ్వలేదంట.
చూడండి. ఇంకా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అయితే తమిళనాడు వాళ్ళకైతే అతను కానీ తీసుకొని పోయిండంట, తనకైతే వదిలిపెట్టేశారు. కానీ మన తెలుగు వాళ్ళు చూసి పాస్పోర్ట్ చూసి తెలుగు వాళ్ళు అనేది వాళ్ళైతే ఇలా డబ్బులు అయితే అడుగుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరున్నా కానీ ఈ వీడియో అయితే కంపల్సరీగా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా జరగడం మనకే ఇబ్బంది. మనం ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ. ప్రతి ఒక్క అక్క చెల్లి తమ్ముడు ఎంత కష్టపడి గల్ఫ్ దేశాలలో పనిచేసి కూడబెట్టుకునే డబ్బులు ఇంటికి పోయేటప్పుడు తీసుకొని పోయి అక్కడ బాధపడడం కన్నా చెన్నై ఎయిర్పోర్ట్లో. కానీ మీరు బెంగళూరు వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, ఇబ్బంది లేదు. అప్ అండ్ డౌన్ ఫ్లైట్లు తీసుకొని వాళ్ళైతే కష్టం అంతగా పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం అంటే అదే మనం చెప్పుకోవచ్చు, ఇలా మన పరిస్థితి, మా చెల్లి పెళ్ళి ఉంది అందుకే తీసుకొని పోతున్నానని ఏదో మనం ఉన్నా చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోతో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్, బాయ్.